హలో గైస్, దిస్ ఇస్ మై మినీ కిచెన్ కదా. చుమ్ము ఏం చేస్తుంది తెలుసా, దీన్ని చికెన్ అంటుంది అనమాట. చికెన్కి పాపం కన్ఫ్యూజ్ అయ్యి, మమ్మీ నేను చికెన్లో ప్లేట్ పెట్టేసి వచ్చాను, చికెన్లో ప్లేట్ వేసాను సింక్లో అని ఏదేదో మాట్లాడుతున్నప్పుడు పాపం. ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ టు మేక్ మిర్చి కర్రీ అనమాట. నేను మా టీచర్స్తో అన్నాను, ఈరోజు మరి మిరపకాయ కర్రీ అని అంటే మిరపకాయ కర్రీ కూడా చేస్తారా అనేసి అన్నారు. సో వాళ్ళ కోసం అనేసి నేను ఈ వీడియో చేయాలని డిసైడ్ అయిపోయాను. సో చూడండి, ఓన్లీ అవసరమైనవి మాత్రమే ఇక్కడ పెట్టుకుని, అనవసరమైన మొత్తం ఎప్పుడో ఒకసారి అవసరమైన ఇది మాత్రం నేను ఇక్కడ యూజ్ చేయను అనమాట. మోస్ట్ నేను అన్ని పైన పెట్టేస్తాను, లోపల పెట్టేస్తాను. సో నేను ఓన్లీ అవసరమైనవి మాత్రమే ఇక్కడ ఉంచుకున్నాను. ఓ దిస్ ఇస్ మై న్యూ ఫ్రిడ్జ్. ఈ కలర్లో తీసుకున్నాను. చిన్నదే బాగుంటుంది అనేసి అనిపించింది ముందుగా, అందుకే తీసుకున్నాను. సీ ప్యూరిఫైర్ అయితే ఇయర్లీ ఒకసారి అవి చేంజ్ చేయాలని ఏదేమైనా సరే అది అక్కడ అవి చిందుతూ ఇట్లా పడుతూ ఉన్నాం కదా. సరే నేను ఇక్కడైతే వాటర్ కొన్ని పడినా తూచేయడం నాకు అలవాటు. ఓసిడి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, బట్ నాకైతే క్లీన్ చేసే వరకు అసలు మనసు పట్టదనమాట. ఇలా నీట్గా ఉంటేనే ఐఎమ్ హ్యాపీ. చుమ్ము ఏం చేస్తుంది, ఏం రిపేర్ చేస్తున్నావు బేటా? అయ్యో, నువ్వు బొమ్మలతో ఆడుకో కదా బేసిక్గా. బొమ్మలు చూడడం అది స్టాప్ అయిందని కూడా చెప్పట్లేదు కదా నన్ను. ఇగో ఇది ఎప్పుడు ఇట్లా చిందరవందరనే ఉంటుంది అనమాట, ఓన్లీ బికాస్ ఆఫ్ చుమ్ము. ఎందుకంటే ఎంత నీట్గా పెట్టినా కూడా దాన్ని మళ్ళీ అదో టైప్ చేస్తుంది అనమాట. అసలు ఏం చదువుతుందా లేదా అన్నట్టే పెడుతుంది. సో ఇట్లానే మెయింటైన్ చేస్తాను అనమాట నా బుజ్జితల్లి. కానీ మళ్ళీ ఎక్కడక్కడ పెట్టేయమనంటే నేను చెప్పిన మాట వింటుంది నా బంగారు క్యూట్ తల్లి. అవును, చాక్లెట్స్ అన్ని తింటుంది. కఫాల్తో చెప్పు మట్టికి. ఓకే, మిర్చి కట్ చేసిన తర్వాత అయితే కంపల్సరీ మనం సోప్తో చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ తెలుసు కదా. ఇలా చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇట్లా హాఫ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. Someone is watching. మన క్వాంటిటీ ఎంత సరిపోతుందో అంతే, ఎక్కువ అవసరం లేదు. మోస్ట్ నేను ఇది ఫస్ట్ తీసేస్తాను, మళ్ళీ తీసుకురాగానే బట్ ఇది ఒకటి మిస్ అయిపోయింది. మనం ఈ మిర్చి కర్రీ చేసినప్పుడు మనకి నువ్వులు పొడి కంపల్సరీ. దాన్ని ప్యాన్ పైన చేసి కొని కొంచెం గ్రైండ్ చేసేసుకొని కర్రీ అవుతుంది. లాస్ట్లో వేసినా పర్లేదు. ఒక ఎంత అంటే సరిపోతుంది. ఇప్పుడైతే మా ఇంట్లో ఎప్పుడైనా కాబట్టి ఈ మాత్రం క్వాంటిటీ వేసాను. ఇలా మనకి తగినని నేనైతే ఎక్కువ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు దేంట్లో అయినా అవసరం ఉంటే ఇంకా ఒకటేసారి గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటాను. మమ్మ 1 minute అయితే సరే 1 minute చూడు ఎలా అవుతుంది. సగం కింద పట్టుకుంటాను. పువ్వులు అంటేనే రాస్తున్నాను ఆయన, కానీ ఇవి లేని మాత్రం మనకి కర్రీ టేస్ట్ అయితే అప్పుడు. దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం పొడి మాత్రం మనం వేసుకుని సరిపోతుంది. నేను ఫర్దర్ కోసం అనేది చాలా ఒకటేసారి చేసి పెట్టేసుకుంటాను. ఇలా అది చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తగినంత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఆనియన్ కట్ చేసుకొని రెడీ పెట్టుకుంటే ఆయిల్ వేసుకోవాలి. నేనైతే స్టీల్ ఎక్కువ యూజ్ చేస్తాను. సో ఆయిల్ అయితే వేసేస్తాను. వేడవగానే అందరికీ మెంతులు అంటే తెలుసు కదా, ఫస్ట్ అవి వేసుకుంటాను. నా ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది. ఫస్ట్ నేనైతే మెంతులు వేసేసి తర్వాత భయం అయితే పోనే పోతుంది కదా ఆనియన్ వేసినప్పుడు, అదో భయం ఎక్కడ చెప్తున్నాను.
లీవ్స్ అంటే లీవ్స్ వేసుకుంటాను, బట్ అది లేవు, ఇది వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, యాక్చువల్లీ ఫస్ట్ వేసుకోవాలి, బట్ మర్చిపోయాను. కొంచెం పసుపు, ఆ తర్వాత వచ్చేసి మిర్చి వేసుకోవాలి. స్టీమ్ కదా, తొందరగా మాడిపోతుంది, అలాగే మనం కలుపుతూ ఉండాలన్నమాట, అప్పుడే తొందరగా మాడిపోతుంది అనమాట. ఇప్పుడు మిర్చి వేసేసుకోవాలి. స్టీల్లో అలానే పెట్టకూడదు, మనం ఎప్పుడూ కలుపుతూనే ఉండాలి స్పూన్తో. కొంచెం ఒక 5 to 7 minutes వీటిని ఇలా ఉంచాలి. తర్వాత కొంచెం 5 minutes తర్వాత యాక్చువల్లీ కొత్తిమీర అన్నింటిలో లాస్ట్లో వేస్తారు, బట్ ఇంట్లో మనం ఫస్ట్ వేసేస్తున్నా, నో ప్రాబ్లం. అలా కొంచెం 5 minutes వరకు డాన్స్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకుందాం, ఓకేనా? చూడండి, ఇలా సన్నగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. తర్వాత దీన్ని ఒక బాక్స్లో పెట్టుకుంటా, స్టోర్ చేసుకుంటాను అనమాట ఒక వీక్ వరకు. ఎందుకనంటే నేను మళ్ళీ వేరే కర్రీస్లో కావాలి అంటే అప్పుడు మళ్ళీ వేయించి పట్టుకునే ఓపిక ఉంటుంది కదా మనకి. దాంట్లో ఇంకా స్కూల్ టైమింగ్స్ అంటే మార్నింగే లేవాలి, అందుకని దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక కర్రీస్లో తొందరగా అయిపోతుంది. చూడండి, ఇందులో తగినంత కొంచెం ఆ పొడి వేసేసుకొని మీద స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. కారం అయితే వేయొద్దు, ఎందుకంటే ఇది చికెన్ కాబట్టి. అలా కొంచెం ఇట్లా కలిపేసుకొని దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అది కలిపేసి ఒక 2 minutes తర్వాత మనం ఏదైతే చింతపులుసు నానబెట్టామో ఇది అందులో వేసేయాలి. ఇలా ఇంకా ఈ మిగతా చింతపండు అయితే ఇంకా పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు దీన్ని కలిపేసి కాసేపు అలా ఉడకనియాలి. తర్వాత ఇప్పుడు ఇలా వాటర్ ఉంది కదా, కాసేపు అయ్యాక అది మంచిగా దగ్గరికి చాలా బాగా అనిపిస్తుంది. లెట్స్ చూడండి, ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో ఒక 1 minute వరకు ఉంచేసి ఆ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. గైస్, ఇలా చూసారా, ఈ కలర్కి వచ్చేసింది అనమాట. మంచిగా ఇంకాసేపు ఉంచుదాం దగ్గర అయిన వరకు. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి. అండ్ ఎప్పుడైతే మనం చింతపండు యూజ్ చేస్తామో, లైక్ ఎక్సెప్ట్ పులిహోర, మిగతా ఏ కర్రీస్లో అయినా ఎగ్ పులుసు కానీ ఇలాంటి పులుసు, కాకరకాయ పులుసు, ఇంకా బెండి, ఇలాంటి ఏ పులుసు చేసినప్పుడు అందులో కళ్యామాత అయితే వేసుకోకుంటేనే బాగుంటుందండి. ఓకే, ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్, వేరే కర్రీస్లో వేయండి, బట్ ఈ పులుసు చేసినప్పుడు కళ్యామాత వేస్తే అది టేస్టీ చేంజ్ అవుతుంది అనమాట. అది లేకుండా చేయండి, బాగుంటుంది. మిగతా పప్పులలో ఇట్లయితే కంపల్సరీ కళ్యామాత వాడండి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డైలీ ఒక 2 leaves అయినా వాష్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, లెట్స్ నేనైతే ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఎలా అనుకుంటా అయితే చాలా అనిపిస్తుంది. లెట్స్ మన మిర్చి కర్రీ రెడీ అయిపోయిందనమాట. రైస్ కానీ తినేసి నేను మీకు టేస్ట్ ఏంటో చెప్తాను. థ్యాంక్ యూ గైస్. మా రైస్ కూడా అయింది, టేస్ట్ అయితే చేస్తున్నా. సో యమ్మీ యమ్మీ. మిర్చి చాలా కారం ఉంది, బట్ టేస్ట్ అయితే